యుద్ధం పశ్చిమాసియాలో జరుగుతుంటే దాని సెగలు భారతీయ రైతుల పొలాలకు తగులుతున్నాయి. ఎక్కడో ఎర్ర సముద్రంలో పేలుతున్న బాంబులు మన దేశంలో ఎరువుల సప్లైను పూర్తిగా స్తంభింపజేస్తున్నాయి. ఈ పరిస్థితులు అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ఎరువుల కంపెనీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా భారతదేశానికి రావాల్సిన లక్షలాది టన్నుల ఎరువుల నౌకలు సముద్రం మధ్యలోనే ఆగిపోయాయి. మరికొన్ని నౌకలు ప్రాణభయంతో రూట్ మార్చుకుని వేల కిలోమీటర్ల చుట్టూ తిరిగి వస్తున్నాయి. దీని దెబ్బకు కేవలం 1 నెల వ్యవధిలోనే సరుకు రవాణా ఖర్చులు ఏకంగా డబుల్ అయిపోయాయి. అసలు మన దేశానికి విదేశీ ఎరువుల అవసరం ఎంత ఉంది? రవాణా ఖర్చులు రెట్టింపు అవటం వల్ల రేపు మన ఊర్లో రైతు కొనే DAP యూరియా బస్తా రేటు పెరుగుతోందా? రాబోయే రోజుల్లో బస్తా యూరియా దొరకటం గగనం కాబోతోందా? ఈ గ్లోబల్ సప్లై చైన్ సంక్షోభం వెనుక ఉన్న భయంకరమైన ఆర్థిక పరిణామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పంట వేయడం ఒక ఎత్తు, ఆ పంటను కంటికి రెప్పలా కాపాడుకోవటం ఇంకో ఎత్తు. మొక్క ఎదుగుతున్న దశలో దానికి ఖచ్చితంగా కావాల్సిందే యూరియా. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులందరినీ ఒక భయంకరమైన వార్త వణికిస్తోంది. అది యూరియా ధరల పెరుగుదల. అగ్రికల్చర్ అండ్ కమోడిటీ వార్తలను అందించే ప్రముఖ సంస్థ గ్రెయిన్ సెంటర్ పబ్లిష్ చేసిన తాజా రిపోర్టు వ్యవసాయ రంగాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. మిడిల్ ఈస్ట్లో, ముఖ్యంగా ఇరాన్ చుట్టూ అలుముకున్న యుద్ధ మేఘాలు గ్లోబల్ ఎరువుల మార్కెట్ను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. చమురు, గ్యాస్ సరఫరా దెబ్బతినటంతో రాత్రికి రాత్రే యూరియా ధరలు అమాంతం పైకి ఎగబాకాయి. మన దేశంలో కోట్లాది మంది రైతులు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నారు. మొక్క ఏపుగా పెరగటానికి, పచ్చదనం రావటానికి నత్రజని చాలా అవసరం. ఆ నత్రజనిని అందించే ప్రధాన వనరు యూరియా. కరెక్ట్గా ఈ టైంలోనే అంతర్జాతీయ మార్కెట్లో యూరియా ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు, మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా గ్లోబల్ ఎరువుల సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. సాధారణంగా ఎరువుల కోసం మనం రష్యా, మిడిల్ ఈస్ట్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడతాం. ఇప్పుడు ఆ రూట్లలో రవాణా ఖర్చులు పెరగటం, గ్యాస్ ధరలు పెరగటం వల్ల యూరియా ఉత్పత్తి, ఎగుమతులు కష్టంగా మారాయి. యూరియా తయారీకి అత్యంత కీలకమైన ముడిసరుకు సహజ వాయువు. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు ఉత్పత్తిలో ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాలదే సింహభాగం. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ వివాదం వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. దీనివల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్యాస్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాస్ ధరలు పెరిగితే ఆటోమేటిక్గా యూరియా ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. దీనికి తోడు ఎర్ర సముద్రం మీదుగా వెళ్లే నౌకల రవాణా ఖర్చులు కూడా రెట్టింపు అయ్యాయి. ఈ రెండు కారణాల వల్ల స్పాట్ మార్కెట్లో యూరియా ధరలు రాత్రికి రాత్రే భారీ జంప్ తీసుకున్నాయి. మిడిల్ ఈస్ట్ నుంచి ఎగుమతి అయ్యే ఎరువుల సప్లై చైన్ దాదాపుగా స్తంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. మన దేశంలో వ్యవసాయంలో ఎంత ముందున్నా ఆ వ్యవసాయానికి అత్యంత కీలకమైన ఎరువుల విషయంలో మాత్రం మనం ఇంకా విదేశాల మీద ఆధారపడుతూనే ఉన్నాం. మన దేశానికి అవసరమైన PAD, మ్యూరేట్ ఆఫ్ పొటాష్, యూరియాను మనం జోర్డాన్, ఇజ్రాయెల్, రష్యా, సౌదీ అరేబియా లాంటి దేశాల నుంచి భారీ నౌకల ద్వారా దిగుమతి చేసుకుంటాం. సాధారణంగా ఈ నౌకలన్నీ సుయాజ్ కెనాల్, ఎర్ర సముద్రం మీదుగా అతి తక్కువ సమయంలో అరేబియా సముద్రం గుండా భారతదేశానికి చేరుకుంటాయి. కానీ పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా హౌతీ రెబల్స్ దాడుల వల్ల ఆ రూట్ మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. దీనివల్ల ఇప్పుడు నౌకలన్నీ కూడా ఆఫ్రికా ఖండాన్ని చుట్టుకుని వేల కిలోమీటర్లు అదనంగా ప్రయాణించి ఇండియాకు వస్తున్నాయి. ఈ దారి డైవర్షన్ వల్ల రవాణా ఖర్చులు ఏకంగా 100% పెరిగిపోయాయి.
పశ్చిమాసియా, యూరోప్ నుంచి ఇండియాకు సరుకు రావాలంటే ఎర్ర సముద్రం ఒకటే అత్యంత షార్ట్కట్. కానీ అక్కడ హౌతీలు వాణిజ్య నౌకలపై డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేస్తూ ఉండటంతో ప్రపంచంలోని అతిపెద్ద షిప్పింగ్ కంపెనీలన్నీ ఆ రూట్లో వెళ్లడం మానేశాయి. ఇప్పుడు ఎరువుల నౌకలన్నీ ఆఫ్రికా ఖండం కింది భాగం నుంచి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా కూడా తిరిగి ఇండియాకు వస్తున్నాయి. ఈ కొత్త రూట్ వల్ల మామూలుగా 15 రోజుల్లో ఇండియాకు చేరుకోవాల్సిన ఎరువుల షిప్ ఇప్పుడు అదనంగా మరో 15 నుంచి 20 రోజులు ప్రయాణించాల్సి వస్తోంది. టైం పెరగడంతో పాటు నౌకలకు అవసరమైన ఇంధనం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అంతకుముందు ఒక టన్ను ఎరువులను ఇండియాకు తీసుకురావడానికి సగటున $40 నుంచి $50 ఖర్చు అయితే ఇప్పుడు ఆ ఖర్చు ఏకంగా $80 నుంచి $100లకు చేరుకుంది. దీనికి తోడు సముద్రంలో యుద్ధం జరిగే ప్రమాదం ఉండటంతో ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీలు వాణిజ్య నౌకలపై వేసే వార్ రిస్క్ ప్రీమియం ఛార్జీలను అమాంతం పెంచేశాయి. ఈ అదనపు కంపెనీలన్నీ ఎరువులను దిగుమతి చేసుకునే భారతీయ నౌకలకు ప్రాణ సంకటంగా మారాయి. ఈ మొత్తం వ్యవహారంలో అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటి: ఈ పెరిగిన రవాణా ఖర్చుల భారం రైతుల మీద పడుతుందా అనేది. భారతదేశంలో ఎరువుల వాస్తవ ధరలు చాలా ఎక్కువ. కానీ రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ భరించి బస్తా కేవలం $266కే అందిస్తోంది. ఇప్పుడు షిప్పింగ్ ఛార్జీలు రెట్టింపు కావటం వల్ల ఆ పెరిగిన ఖర్చును కంపెనీలు రైతుల మీద మోపలేవు. కారణం ప్రభుత్వ కంట్రోల్. కాబట్టి ఆ అదనపు భారాన్ని కేంద్ర ప్రభుత్వమే తన సబ్సిడీ బడ్జెట్ నుంచి భరించాల్సి వస్తుంది. ఖర్చు సంగతి పక్కన పెడితే టైంకి నౌకలు రాకపోతే రాబోయే ఖరీఫ్, రబీ సీజన్లకు దేశంలో డిఏపి, ఎంఓపి ఎరువుల కొరత ఏర్పడే ప్రమాదం తీవ్రంగా ఉంది. సరఫరా లేకపోతే అడ్డగోలుగా బ్లాక్ మార్కెట్ పెరిగిపోయి చివరకు నష్టపోయేది సామాన్య రైతే. ప్రపంచీకరణ పుణ్యమా అని ఒక దేశంలో బాంబు పడితే ఇంకో దేశంలో రైతు బతుకు ఎలా ఆగమవుతుందో ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏమో కానీ మన దేశంలో ఎరువుల సప్లై చైన్ మాత్రం పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ప్రభుత్వం దగ్గర ప్రస్తుతానికి నిల్వలు ఉన్నా ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే రాబోయే సీజన్కు తీవ్రమైన షార్టేజ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. విదేశీ ఎరువుల మీద ఆధారపడటం తగ్గించి నానో యూరియా, ఆర్గానిక్ ఫార్మింగ్, నేచురల్ ఫార్మింగ్ వైపు రైతులు మళ్లటం ద్వారా మాత్రమే భారతదేశం ఇలాంటి గ్లోబల్ షాక్స్ నుంచి వ్యవసాయాన్ని కాపాడుకోగలదు.